నమస్తే. ప్రస్తుతం మన ప్రజావాణి దగ్గర సో మనతో పాటు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక ఊర్లో సో ప్రైవేట్ గ్యాస్ స్టేషన్ సిఎన్జి గ్యాస్ స్టేషన్ అనేది ఊరు మధ్యలోకి పైప్ లైన్ వేస్తుంది. దానివల్ల మాకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి మనకు ఆ గ్రామాల్లో ఉండే ఒక యువకుడు వచ్చారు. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. అన్న ఏం పేరు, ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఈ గ్యాస్? నా పేరు పవన్ కుమార్, మద్రి గ్రామము, కోయిర్ మండలం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ రాష్ట్రము. సో మాకు మెయిన్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే టూరెన్ గ్యాస్ అన్న. సో మా ఊర్లో గత 5 సంవత్సరాలు టూరెన్ గ్యాస్ నిర్మిస్తున్నారు. ఒక ప్రైవేట్ సంస్థ, అది గవర్నమెంట్ సంస్థ కాదు, ప్రైవేట్ సంస్థ. సో ఇది నిర్మించడం వల్ల చాలా అనర్థాలు జరిగింది. చాలా అక్రమంగా, అనర్థంగా, ప్రజల మద్దతు లేకుండా, ప్రజల ఇష్టం లేకుండా టూరెన్ గ్యాస్ నిర్మించడం అనేది చాలా బాధాకరము. సో మీరు చూడండి, ఊరు డెవలప్మెంట్ విషయాలు, మీరు ఫ్లాట్లు కడతానని చెప్పండి, బిల్డింగ్ కడతానని చెప్పండి, రోడ్లు వేసామని చెప్పండి, ఊరు స్వాగతిస్తుంది. కానీ ఊరికి నష్టమయ్యే పనులు చేస్తా అంటే ఊరు ఎప్పుడు స్వాగతించదు. కాబట్టి గత ఊర్లో అన్న 2000 మంది ఓటర్లు ఉంటారు అన్న. సో నిజంగా ఇంచుమించు చిన్న పల్లెటూరు అది. సో అలాంటి పల్లెటూరుకు నిజంగా ఇబ్బంది పెడుతున్నారు. చాలా కన్న తల్లిలా ప్రేమించిన ఊరు ఇప్పుడు కన్నీరు పెడుతున్నా. ఒక చిన్న పక్షి గాయమైతే 100 పక్షి చేరుకుంటాను. అలాంటి ఒక ఊరు గాయమవుతుంటే నిజంగా అన్ని ఊరు రావాలని ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటా. అంటే ఎన్ని వద్దుల నుంచి ఇదంతా అవుతుంది అంటే మరి తెలియదా మీకంటే ఆ ల్యాండ్ లో పెట్టేటప్పుడు స్టార్ట్ చేసినప్పుడు తెలియదు అని? అంటే ఫస్ట్ వాళ్ళు అక్కడ నామలు వచ్చి ల్యాండ్ కొన్నారు, మా తెలిసిన వాళ్ళే ల్యాండ్ కొన్నారు. సో వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తున్నారు, మాకు ఈ టూరెన్ గ్యాస్ పెడతారో మాకు తెలియదు, మేము 2 ఎకరాల ల్యాండ్ అమ్మ వాళ్ళు ఏంటంటే నామలు కొన్నారు. కానీ ఈ రోజు అంత దారుణమైన కంపెనీ పెడతారు మాకు తెలియదు. వాళ్ళు చాలా బాధపడతారు. అమ్ముతున్నావు, ఎవరు చెప్తాను, నువ్వు ల్యాండ్ అమ్ముతున్నావు, నేను కొట్టురా నాశనం, నేనేమో కట్టుకుంటా. సో నిజంగా అమ్మే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అమ్మారు. నిజంగా ఈ రోజు ఆ ప్లేస్ తో టూరెన్ గ్యాస్ నిర్మించమన్నా చాలా బాధాకరమైన. నేను చెప్తున్నా, దీనివల్ల లాభాల కన్నా నష్టాలు ఎక్కువనే అన్న. సో ఏంటంటే టూరెన్ ఆల్రెడీ 20 days బ్యాక్ మా వెనక రిలయన్స్ గ్యాస్ ఉందన్న. ఆ రిలయన్స్ చూడండి, మీ విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయితే మేము 2 రోజులు అన్నం పెట్టుకోలేదన్న. అంటే నిప్పు అంటే జరిగిన పరిస్థితి, బయటికి పార్సల్ తెచ్చుకున్నామంట, బస్సు రాని పరిస్థితి, ఇంజన్ స్టార్ట్ చేయలేని పరిస్థితి, నిప్పు ముట్ట అంటే చాలా భయమైన ఆందోళనకు గురైన 2 రోజులు. అలాంటి స్టేషన్ ఆ రోజు లైట్లు గ్యాస్లు ఉంటే అంత బాధపడము. ఇప్పుడు ఏకంగా స్టేషన్ పెడతా అంటారు. ఈ స్టేషన్ ఏంటంటే కంపెనీకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పెడతాం గ్యాస్ ఆల్రెడీ అయిందా మీ ఊర్లో? అంటే 2 రోజులు 2 days అయింది ఆల్రెడీ. విశాఖపట్నంలో లీక్ అయితే అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. రిలయన్స్ సంబంధించి విశాఖపట్నంలో లీక్ అయితే మీరు ఈ సంగారెడ్డి తెలంగాణలో సంగారెడ్డిలో భయపడ్డారు. 2 days గత 10 సంవత్సరాలు 5 సంవత్సరాల ముంగట అలాంటిది ఇప్పుడు ఏకంగా స్టేషన్ పెడతా అంటున్నారు. సో ఊరు మధ్యలో గ్యాస్, ఊరు ముందు గ్యాస్, ఊరు వెనకాల గ్యాస్, ఊరు మధ్యలో మేము. అంటే గ్యాస్ లో ఊరు మధ్యలో గ్యాస్ లేదు, గ్యాస్ లో మేము ఉన్నట్లు ఉందన్నమాట. చాలా దారుణం ఉందంటే మెయిన్ ఏంటంటే ఆ పెద్ద పైప్ లైన్ నుంచి ఇప్పుడు పైప్ లైన్ ఊరు మధ్యలో తవ్వుకుంటూ వచ్చి ముందు స్టేషన్ కాడ పెడతా అంటే ఆ ఫ్యూచర్ లో అనుకోకుండా పైప్ లైన్ లీక్ అయితే ఊరు పరిస్థితి ఏంది? సో నిజంగా స్టేషన్ పెట్టడం వల్ల ఊరు పక్కన, ఆ స్టేషన్ పక్కన చాలా 20 ఎకరాల చెరుకు పండిస్తారన్న. ఈ స్టేషన్ పెట్టడం వల్ల దానికి ఎవరు నష్టపోతారు అంటే రైతులు నష్టపోతారు. చూడండి, రైతే రాజు అంటారు. అలాంటి రాజు నష్టపోతుంటే ఏ రోజు మాట్లాడరు. నిజంగా అంటే చెరుకు అంటిస్తే చెరుకు కాలవెట్టాలి, మంట పెట్టించాలి. ఆ స్టేషన్ పెట్టడం వల్ల చెరుకు పండించాలి, నష్టపోతాయి. కాబట్టి ఇక్కడ అవునవును కాదన్నా రైతు ఎక్కడ నష్టపోతున్నాడు, ఊరు కన్నా కూడా రైతు ఎక్కడ నష్టపోతున్నాడు. చాలా రోజులు కష్టపోతున్నా, చాలా రకాలుగా చాలా మంది చెప్పిస్తాము. ఇదే విషయంలో అన్న ఈ రోజు నేను ప్రజాభవన్కి 2వ సారి రావడం, అలా ఫస్ట్ టైం ఒకసారి వచ్చాను, పాదయాత్ర వేసుకుంటా 2వ సారి రావడం జరిగింది. అంటే అన్న నార్మల్గా కంప్లీట్ ఇచ్చాము, అప్లికేషన్ మీకు మెసేజ్ అని చెప్తారు. ఇప్పటికైతే ఎట్లా మెసేజ్ లేదు. ఇదే నాకు ప్రైవేట్ సంస్థ టూరెన్ గ్యాస్. సో ఇది మాకు వద్దు, టూరెన్ గ్యాస్ వద్దు, మా ఊరే మా ముద్దు అన్న ఉద్దేశంతో పాదయాత్ర స్టార్ట్ చేసాము. అంటే చాలా దారుణంగా ఈ రోజు కడుతున్నారు. చూడన్న, సహజంగా ఏదైనా స్థాపిస్తే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఇది టూరెన్ గ్యాస్ సెక్యూరిటీ పోలీసు వాళ్ళు ఉన్నారు అన్న. అంటే ఇక్కడ కావాలంటే పోలీసు వాళ్ళతో నుండి పిచ్చి ఈ రోజు వర్క్ స్టార్ట్ చేస్తుంటే నిజంగా ఎంత భయందాలకు గురవుతున్నాం. సో మెయిన్ చెప్పాలంటే అన్న, ఈ రోజు పాదయాత్ర స్టార్ట్ చేసామన్న. గత 5 రోజుల నుంచి పాదయాత్ర చేసాము. పాదయాత్ర చేస్తుంటే మధ్యలో చాలా మంది లీడర్స్ కలిసాము. రఘునందన్ సార్ కలిసాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, ఎస్పీని కలిసాము, మన తెలంగాణ భవన్ కలిసాము. రఘునందన్ సార్ మన పార్లమెంట్ లో మారుతున్నాడు, తెలంగాణ భవన్ లో మారితే అసెంబ్లీలో మారుతామని చెప్పారు. మన కలెక్టర్ ఆఫీస్కి వస్తే మీ ఊరికి విజిట్ చేసామని చెప్పారు. ఇప్పటికి ఎటువంటి రెస్పాన్స్ కాలేదు. నిజంగా చాలా బాధ కలిగించింది అన్న. మెయిన్ చెప్పిందంటే ఊరు అల్లాకులం అవుతుంది. సో ఊరు చోరేసుకొచ్చి పాదయాత్ర అంటే ధర్నా వేసుకుని కూర్చుంటే నిజంగా ఒక విషయం బాధ కలిగించే విషయం ఏదన్నా, ఒక రీతి చౌదరి మొన్న ఏదో ల్యాండ్ ఇష్యూ అవుతుందండి. తెల్లారు RTV ఏదో ఛానల్ తెల్లారు ఒకటే న్యూస్ ప్రొజెక్ట్ చేసింది. మంచు విషయం వాళ్ళ ఫ్యామిలీ కొట్లాడుతుంటే ఒకటే తెల్లారు అదే న్యూస్, జానిమాస్ అదే న్యూస్, మన రాజస్థానం అదే న్యూస్. ఒక ఊరు నాశనం అవుతుందంటే ఏ మీడియా మాట్లాడదు. నిజంగా చాలా చాలా అంటే 2000 మంది ప్రాణాలు కోల్పోయే ఛాన్స్ ఉన్న ఊరు అల్లకొల్లం అవుతుందన్న. నిజంగా చాలా బాగుంది. ఒక విషయం అన్న, ఇదే విషయం కోసం మేము ఊర్లోకి వెళ్ళి ఎస్ఐ మన పిఎస్కి వెళ్ళి కోరి పిఎస్ చెప్తుంటే ఓకే సార్ మీకు మద్దతు అని చెప్పిండు. సీన్ కట్ చేస్తే కొన్ని తర్వాత మాకు అపోజిట్ మాట్లాడుతున్నాం. ఈరోజు ఊర్లోకి వచ్చి టూరెన్ గ్యాస్ మేము నిర్మిస్తాము, ఇది ఒక ప్రైవేట్ సంస్థ అయినప్పుడు కూడా ఇది మీరు ఎవరు అడ్డం వస్తే దీన్ని ఎన్కౌంటర్ చేస్తామని చెప్పాడు. పోలీస్ అధికారి ఆయన ఊర్లోకి వచ్చి భయపెడితే ఈ రోజు నిన్న నాతో పాటు పాదయాత్రకు వచ్చి 8 మంది వస్తే 5 మంది నిన్న అరెస్ట్ చేశారన్న. వాళ్ళు మాకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వని పాదయాత్ర వేస్తలేదు అన్న, మాకు ఎమ్మెల్యే పదవి మీద మేము పాదయాత్ర వేస్తలేదు, మాకు ఎంపీ పదవి మీద పాదయాత్ర వేస్తలేదు, మా సీఎం పదవి మీద మేము పాదయాత్ర వేస్తలేదు, మా ఊరు కాపాడిన పాదయాత్ర వేస్తున్నాం అన్న. అట్లాంటి మా ఊరు కోసం పోరాడుతుంటే 5 మంది నిన్న అరెస్ట్ చేశారన్న. వాళ్ళు ఏమో రేపు చేశారా, మర్డర్లు చేశారా, అత్యాచారాలు చేశారా? సో నిజంగా ఊరు కోసం పోరాడుతుంటే వాళ్ళని నిజంగా చేస్తుంటే చాలా బాగా కలిగించింది. ఇంకొంటే అంటే
ఊర్లో అన్న పొలం పండించుకునే రైతులు పొలం కాడికి బండిసుకోతే పొలం కాడికి వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి చలాన్ వేశారన్న. పొలం ఊర్లో పొలం హెల్మెట్ ఉంటారు అన్న. ఊర్లో 2000 మంది ఉన్నారు అన్న. ఊర్లో పొలం కాడికి వచ్చి హెల్మెట్ లేదని 1300 చలాన్ వేశారన్న. ఇది చాలా దారుణంగా ఉంటుంది అన్న. అతనికి హెల్మెట్ లేదు, తన హెల్మెట్ లేకుండా వచ్చాడు, తన నుంచి ఫోటో వేస్తాడు. ఇది చూడండి, పొలం పక్కన బండి అన్న. మేము హైవే మీకు రాలేదు, మేమేమి నేషనల్ హైవే మీకు రాలేదు, పెద్ద పెద్ద రోడ్డు మీకు రాలేదు అన్న. మేము ఊర్లో పొలం పండించుకునే కాడికి బండి ఆపుతాడు చలాన్ వేశారు. నిజంగా కావాలని కక్షపూరితంగా అక్కడ ఉన్న కోయిల్ పిఎస్ చాలా దారుణంగా చేయడం చూడండి. చాలా దారుణంగా ఊర్లోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడు. అంటే ఎవరైనా మాత వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. లేడీ కానిస్టేబుల్ లేకుండా లేడీస్ తోచేస్తున్నారు అన్న. ఎంత న్యాయం మనం ఈరోజు నిజంగా చాలా బాగా. అంటే ఏ రాజకీయ నాయకుడు చెప్పినా ఓట్లు వేసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ ఏ ఒక్కరు న్యాయం చేస్తారు. దయచేసి ఇప్పటికైనా మా ఊరిని కాపాడండి. నిజంగా రేవంత్ రెడ్డి సార్ మీరు చాలా మంచి వ్యక్తులు. మీరు అనుకో 2 నిమిషాలు పని అయిపోతుంది. ఒక్కసారి మా గురించి ఆలోచించండి. 2 నిమిషాలు ప్రజావానికి వచ్చిన ఇప్పుడు సొల్యూషన్ చెప్తాను. నా మీద బెదిరింపు కాస్త అన్న. నేను బీటెక్ చేసిన నాకు జాబు రాకుండా చేస్తా అంటున్నారు, నన్ను అరెస్ట్ చేస్తా అంటున్నారు, నన్ను కోర్టు తిప్పుతా అంటారు. మేమేం ఎమ్మెల్యే పదవి ఆశిస్తలేమన్నా, మా ఊరు కాపాడ అడుగుతున్నామన్నా. దయచేసి మా ఊరు కాపాడ ప్రతి ఒక్కరు అందరూ కూడా, ఇది ఏదో రాజకీయంతో సంబంధం లేదు, ఒక ఊరితో సంబంధం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలి. దయచేసి వీడియోని రేవంత్ రెడ్డి సార్ షేర్ చేయడం ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. సో విన్నారు కదా, ఇది ఒక గ్రామంలో సుమారుగా 2000 మంది ప్రజలు ఉంటారు. సో ఆ 2000 మంది ప్రజలు ఒక ప్రైవేట్ గ్యాస్ స్టేషన్, సిఎన్జి సంబంధించిన ప్రైవేట్ గ్యాస్ స్టేషన్, అక్కడ ఎక్కడో విశాఖపట్నంలో రిలయన్స్ సంబంధించిన గ్యాస్ లీక్ అయితే వీళ్ళ ఊరు వెనకాల నుంచి ఆ పైప్ లైన్ ఉన్నాడు. సో వీళ్ళు 2 రోజుల పాటు అక్కడ ఎక్కడో విశాఖపట్నంలో అయితే, సో తెలంగాణలో అది సంగారెడ్డి జిల్లాలోని ఒక గ్రామంలో సో 2 రోజులు తిండి తిప్పలు లేకుండా ఉన్నారు. అంటే ఎక్కడైనా ముట్టిస్తే సపోజ్ ఏదైనా అగ్గి పెడితే అది ఏడ లీక్ అవుతుందని చెప్పేసి అనే భయంతో ఈ విధంగా గురయ్యారు. సో ఈ ఊరేనికి ఒక గ్యాస్ స్టేషన్, ఊరు ముంగట ఇంకో గ్యాస్ స్టేషన్ అని చెప్పేసి వీళ్ళు భయభ్రాంతులకు గురవుతారు. సో గత 4-5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం తీసుకొచ్చి మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో దయచేసి మాకు ఆ గ్యాస్ స్టేషన్ వద్దు, అలైన్మెంట్ మార్చాలి. గ్యాస్ స్టేషన్ కంప్లీట్గా వద్దంటే మేము అలైన్మెంట్ మార్చాం. మా ఊర్లకే పైపులు కాకుండా ఊరు చుట్టుపక్కలకే తీసుకోండి, కానీ మమ్మల్ని మాత్రం రక్షించండి అని చెప్పేసి విద్యార్థి కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టింగ్ వాహిని ఫ్రమ్ హైదరాబాద్. పాదయాత్ర వేసుకుంటా రెండోసారి రావడం జరిగింది. అంటే అన్న నార్మల్గా కంప్లీట్ ఇచ్చాము, అప్లికేషన్ మీకు మెసేజ్ అని చెప్తారు. ఇప్పటికైతే ఎట్లా మెసేజ్ లేదు. ఇదే నాకు ప్రైవేట్ సంస్థ టూరెంట్ గ్యాస్. సో ఇది మాకు వద్దు, టూరెంట్ గ్యాస్ వద్దు, మా ఊరే మా ముద్దు అన్న ఉద్దేశంతో పాదయాత్ర స్టార్ట్ చేసాము. అంటే చాలా దారుణంగా ఈ రోజు కడుతున్నారు. చూడన్న, సహజంగా ఏదైనా స్థాపిస్తే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఇది టూరెంట్ గ్యాస్ సెక్యూరిటీ పోలీసు వాళ్ళు ఉన్నారు అన్న. అంటే ఇక్కడ కావాలంటే పోలీసు వాళ్ళతో నుండి పిచ్చి ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తుంటే నిజంగా ఎంత భయందాలకు గురవుతున్నాం. సో మేము చెప్పాలంటే అన్న, ఈ రోజు పాదయాత్ర స్టార్ట్ చేసామన్నా. గత 5 రోజుల నుంచి పాదయాత్ర చేసాము. పాదయాత్ర చేస్తుంటే మధ్యలో చాలా మంది లీడర్స్ కలిసాము. రఘునందన్ సార్ కలిసాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, ఎస్పీని కలిసాము, మన తెలంగాణ భవన్ కలిసాము. రఘునందన్ సార్ అసలు మన పార్లమెంట్ లో మారుతున్నాడు, తెలంగాణ భవన్లో మారితే అసెంబ్లీలో మారుతామని చెప్పారు. మన కలెక్టర్ ఆఫీస్కి వస్తే మీ ఊరికి విజిట్ చేసామని చెప్పారు. ఇప్పటికి ఎటువంటి రెస్పాన్స్ కాలేదు. నిజంగా చాలా బాధ కలిగించింది అన్న. మెయిన్ చెప్పిందంటే ఊరు అల్లకూలం అవుతుంది. సో ఊరు చోరేసుకొచ్చి పాదయాత్ర అందరూ ధర్నా వేసుకుని కూర్చుంటే నిజంగా ఒక విషయం బాధ కలిగించే విషయం ఏదన్నా, ఒక రీతి చౌదరి మొన్న ఏదో ల్యాండ్ ఇష్యూ అవుతుందండి. తెల్లారు RTV ఏదో ఛానల్ తెల్లారు ఒకటే న్యూస్ ప్రొజెక్ట్ చేసింది. మంచు విషయం వాళ్ళ ఫ్యామిలీ కొట్లాడుతుంటే ఒకటే తెల్లారు అదే న్యూస్, జానిమాస్ అదే న్యూస్, మన రాజస్థానం అదే న్యూస్. ఒక ఊరు నాశనం అవుతుందంటే